సందర్భాల్లో లవర్ వద్దు పెళ్ళం ముద్దు అని అనిపిస్తుంది. లవర్ బ్రష్ చేసుకున్నప్పుడు. చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ అయితే అవసరం ఉంటే మెసేజ్ అన్నా మిస్ కాల్ అని ఇస్తుంది కానీ వైఫ్ అయితే కాల్ చేస్తుంది. లవర్ అనుకో ఏ ఆడికి బ్యాలెన్స్ బొక్కేందుకని ఓకే ఓకే అని అదే పిల్ల ఏమండి ఎక్కడున్నారండి? నీళ్ళు తాగారా? నీళ్ళు తాగా పాన్ వేసుకున్నారా? పాన్ వేసుకున్న తర్వాత పోయారా? లవర్ ఏమో కేప్స్ కి వెళ్దాం అంటది, పెళ్ళమేమో ఇంట్లో చేసుకొని తిందామంటది. చెప్పుతో కొడతా. 60 రూపాయలు చికెన్ తీసుకురా వండి పెడతా. శ్రీముఖి గో గెట్ లాస్ట్. శ్రీముఖి ఏంట్రా? లవర్ కదా. అబ్బా లవర్ కోపం వస్తేనేమో నలుగురిలో తిడుతుంది, కానీ భార్యకు కోపం వస్తే 4 గోడల మధ్యన తిడుతుంది. నలుగురు ఇప్పుడు హస్బెండ్ ఏమండి ఎన్నిసార్లు చెప్పానండి మీకు బయట జనాలు వెయిటింగ్. అలా ఒకసారి లోపలికి రండి. నా బంగారం అసలు ఎంత మంచోడా. నెక్స్ట్ ఆన్సర్ అడుగు. దెబ్బ కొట్టి నెక్స్ట్ ఆన్సర్ అడగమంటే తగిలింది అమ్ములు. లేదు. లవర్ తో ఎవరు గొడవ పడ్డా కానీ లవర్ కాలు నేను పట్టుకోవాలి. అదే పిల్లంతో గొడవ పడితే వాళ్ళు అయ్యొచ్చి నా కాలు పట్టుకుంటాడు. ఇదిగో నేను లవర్ కాల్ పట్టుకో. నువ్వు సరిగా పట్టుకోట్లే. మరి చెప్పు ఒకసారి ఐ హేట్ గీత అని చెప్పు. ఐ హేట్ గీత. వెరీ గుడ్. ముందు పెద్దా ఇప్పుడు పెళ్ళాం. ఏమండి ఐఎమ్ సారీ అండి. ఓ నేను చికెన్ అడితే మటన్ చేసినావు. పా ఇటుకెళ్ళవా. మీ కాలు మీ అయ్యేదానికి డాడీ రా. డాడీ పెళ్ళై 2 రోజులు కాలేదు అప్పుడే నా ఏం కాదు ఒప్పుకో. కొద్దిసేపు ఓర్చుకో అనుకో. ఓర్చుకోలేడు ఏం కాదు. ఓర్చుకో ఓర్చుకోనికి. ఇప్పుడు చూడు బల్వీర్ సింగ్ డాడీ ఉంటాడు నా సెకండ్ డాడీ. బాబాయ్ చూడు బాబాయ్ మటన్ వండమన్నాడు చికెన్ వండి నన్ను డబ్బులు లేక. ఏదో యాక్టింగ్ లేదు వద్దు. వాళ్ళు అయ్యా కాకుండా నువ్వు చేస్తావు. నీ మాట చూస్తే ఒప్పుకురా. ఏమండి విడాకులు ఇవ్వద్దు. నాకు విడాకులు ఇస్తాను మీ ఇంటికి తీసుకో. ఏంటేమి అయ్యాలి ఇదేం బుద్ధి. నా ప్యాంటు నా చూడతావని. మనం ఐసీలో ఉన్నప్పుడు మన లవర్ ఏమో ఓన్లీ మెసేజ్ చేస్తుంది. అదే వైఫ్ అయితే పక్క నుండి జ్యూస్ పిండి ఇస్తుంది. నువ్వు లవర్ జ్యూస్ పిండితో ఈవెన్ జ్యూస్ పిండి నీకు ఇస్తుంది. నెక్స్ట్ శ్రీముఖి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు లవర్ ఎందుకు ఇంకా? కప్పు తీసుకెళ్ళి వద్దు నేనే ఇచ్చుకుంటున్నట్టు అవుతుంది. ఓకే సూపర్. నెక్స్ట్. నా పేరు రాహుల్. నువ్వు ఇప్పుడు బల్వీర్ సింగ్ కి ప్రపోజ్ చేయాలి. అక్కడ బల్వీర్ సింగ్ ని చూడంగానే కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ బల్వీర్ అమ్మాయి నువ్వు అబ్బాయి. రెడీ యాక్షన్. సరే ఇప్పుడు శ్రీముఖి ప్రపోజ్ చేయాలి. రెడీ చెయ్యి. అక్కలకు ప్రపోజ్ చేయవన్. నేను తమ్ముళ్ళని పెళ్లి చేసుకోను. ఆన్సర్ చెప్పు. అమ్మాయికి ముద్దు కావాలంటే KFCకి
మళ్ళీ గిఫ్ట్స్ ఇవ్వాలి. అదే భార్యకు అయితే కన్ను కొట్టి సైగలు చేయాలి. వచ్చేస్తుంది భార్య రెడీగా లిప్స్ పెట్టుకుని లవర్కి అయితేనేమో మన జేబులోకి వెళ్ళి పైసలు పెట్టాలి. అదే పెళ్ళం అయితే ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొస్తుంది. కరణేషు మంత్రి అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవి. ఇదే పాట లవర్. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా. వీడి లవర్ వీడిని వదిలేసిందంట, బ్రేకప్ అయిపోయిందంట. మరి ఆ ఫ్రస్ట్రేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. ఒకరోజు నా లవర్ మార్నింగ్ 5:30కి వచ్చింది. డోర్ కొట్టింది. నువ్వేంటే మార్నింగ్ మొహం కడుక్కుండా వస్తావు? కొంపదీసి మీ ఇంట్లో పేస్ట్ అయిపోయిందా? అది కాదు సంజయ్, నేను నీతో మాట్లాడాలి. నీ అమ్మ పొద్దున్న పాస్ మొక్కందో పళ్ళు తోముకుండా వచ్చిందంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. కష్టం బంగారం, నైట్ నుంచి ఒక్కటే మోషన్స్. ఇప్పుడు మాట్లాడడం కష్టం. పర్లేదు ఆపుకో. ఆపడానికి అదే ఆర్టీసీ బస్ అనుకున్నావా, అంబులెన్స్ అనుకున్నావా? తుఫాన్ వచ్చినా ఆపొచ్చామని దీన్ని ఆపడం కష్టం. సంజయ్ లెట్స్ బ్రేకప్. ఇంత సడన్ గా ఏమైంది? ఐ లవ్ మై డాడ్. నాకు మా బాబు అంటే ఇష్టమే. మన ప్రేమ గురించి మా డాడీకి చెప్తే ఒప్పుకోడు సంజయ్. మా బాబు ఏమైనా ఒప్పుకుంటాడు అనుకున్నావా? చెప్పగానే బొక్కలు రాగొట్టి బోన్ సెట్టింగ్ హాస్పిటల్ జాయిన్ చేస్తాడు. అయినా మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచాడు సంజయ్. మా నాన్నకి ఇష్టం లేని పని నేను చేయను. వస్తే ఏం మాట్లాడుతున్నావే? నైట్ మీ నాన్న తెచ్చుకొని 90 తాగిస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సంజయ్ షటప్. మా నాన్న అంటే నాకు ఇష్టం. మరి నా పరిస్థితి ఏంటి? అందుకే నీకోసం స్ట్రాంగ్ బీర్ తీసుకొచ్చాయి. ఈ స్ట్రాంగ్ బీర్ తాగి గుండెని స్ట్రాంగ్ చేసుకో. నీ అమ్మ బీర్తో పాటు బఠానీలు కూడా తేవాల్సింది, స్టఫ్ బాగుండేదిగా. అందుకే నీకోసం ఉడకబెట్టిన పల్లీలు తీసుకొచ్చా. దీని తల్లి అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాయంటే మరి నా పరిస్థితి అంటే? ఎనీవే సంజయ్, నాకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. నన్ను మర్చిపో. గుడ్ బై. ఈ నా అమ్మ జీవితం ఎంత లవ్ చేశారా నిన్ను. ఇప్పుడు బీర్ కొట్టాల్సిందే. నీ అమ్మ మా డాడీ డ్రైవర్లు కొనుక్కోమని డబ్బులతో నీకు డైరీ మిల్ కొనిచ్చాను కదే. మా బాబు ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం నీ పాప్కార్న్ గా పెట్టాను కదే. నీకు బాల్కనీలో సినిమా చూపిస్తున్నా, నేను నాకించి వెళ్ళిపోతావే. బాగుపడవే నువ్వు. నీకు లాస్ట్ కి ఎవడో దొరక్క అడవిలో ఆకులు ఏరుకుంటూ చేసుకుంటావే. మీ అమ్మ ఈ టైంలో ఫోన్ ఎవడే? హలో బాబా, మీ గర్ల్ ఫ్రెండ్ మన ఏరియాలో ఎవరితో తిరుగుతుంది బాబా. అమ్మ బొమ్మాలి, నాకు బొమ్మ చూపించి వెళ్ళిపోతావా? నీకు ఇప్పుడు దాని అమ్మ చూపిస్తున్నాను, వస్తున్నా. హలో బంగారం, ఏం చేస్తున్నావు? మా డాడీతో 80+ చూస్తున్నా. అవునా? మరి నాకేంటి పంజాగట్టులో నువ్వు పానీపూరి తిన్నట్టు మీ బాబు కట్లీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. హే, నువ్వు ఎక్కడున్నావు? నీ పక్కనే ఉన్నానే. అబ్బాబ్బాబ్బా, ఎంత ఈజీగా అబద్ధం ఆడేసావే. ఎంతైనా నువ్వు ఆడదానివమ్మా. మా నాన్నకి ఇష్టం లేదు, మా నాన్న ఒప్పుకోవడం చెప్పి వీడితో తిరుగుతున్నావు. ఇంతకీ ఈడెవడు? హీఈస్ మై జస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ అంటావు, తర్వాత హస్బెండ్ అంటావు, తర్వాత నా పిల్లల తండ్రి అంటావు. అయినా నువ్వు చెప్పిందల్లా వినడానికి నేనే మీ నాన్న నాగరాజుని కాదు. మా నాన్న ఏమనకు సంజయ్, మా నాన్న అంటే నాకు ఇష్టం. ఏమనకు కానీ నాకు నాన్నకు ప్రేమతో సినిమా చూపించి నైట్ అమ్ముకున్నోడితో తిరుగుతున్నావు. హే బ్రో, గివ్ మీ ద రెస్పెక్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్? దీని అమ్మ జీవితం. పాప పక్కనుంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడమే. భయ్యా, మనలో మన మాట. మనం ఇలా దేన్ని పడితే దాన్ని లవ్ చేయబట్టే యావరేజ్ అమ్మాయి కూడా ఏంజిల్లా ఫీల్ అయిపోతుంది.
యావరేజ్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు లవ్ చేస్తాం? టైం బాగాలేనప్పుడు చిల్డు పేరు కూడా చేదుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వదిలేస్తావా? సరే ఇది అంతెందుకు గానీ ఇంతకీ ఈడెవడు? ఎప్పటి నుంచి పరిచయం? నాకంటే ముందు నుంచి పరిచయమా? ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుంది, వీడితోనే తిరుగుతున్నావా? సంజయ్ నన్ను అనుమానిస్తున్నావా? నీ నిప్పు సంజయ్, కంది పప్పేం కాదు, కంది పప్పేం కాదు. ఈ సోదంతా నాకు ఎందుకులే కానీ అసలు నన్ను ఎందుకు వదిలేస్తున్నావా? సాలిడ్ రీజన్ చెప్పు, అన్ని మూసుకొని ఇక్కడికి వెళ్ళిపోతాను. అంటే యాక్చువల్లీ ఐ లవ్ మై డాడ్, ఈజ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్. మై డాడ్ డిసైడెడ్. వస్తే ఆపుతావు మీ బాబు బాగోతాం. నేను ఏం అడిగాను నువ్వేం చెప్తున్నావే? నీలాంటిదే 2 మార్కుల క్వశ్చన్కి 2 పేపర్లు ఆన్సర్ రాసిందంట. 2 మార్కుల క్వశ్చన్కి 2 పేపర్లు ఆన్సర్ రాసిందంట. అడిగి దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పా. అంటే మా బావకు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అదే అది చెప్పొచ్చు కదా. నాకు బావ ఉన్నాడు, మా బావకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మా బావతో బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్తే అయిపోద్దిగా. నా చేతిలో బీర్ బాటిల్ పెట్టి బీప్ గాన్ చేయడం ఎందుకు? నా చేతిలో బీర్ బాటిల్ పెట్టి బీప్ గాన్ చేయడం ఎందుకు? అయినా నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు నా ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. అసలు మీరు ఖాళీగా ఉంటే క్యాండీ క్రష్ లో ఆడుకోండి అమ్మా, మా జీవితాలతో ఆడుకోకండి. కనీసం వెళ్ళి మీ భావననే చేసుకోవే బావు. మళ్ళీ రవి బాగున్నాడు అని చెప్పి మీ బావ హ్యాండ్ ఇచ్చే దానిలో ఉన్నావు. ఊళ్ళలో వ్యవహారాలు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు బల్బీర్ సింగ్. రంగరంగ వైభవాల రాముడొచ్చేసాడే, రంగు రంగు సంబరాల కానుకిచ్చేసాడే. పల్లెటూరులో కొంతమంది బక్రాలు చేద్దామని చూస్తుంటారా? వాడు కొన్ని బక్రా చేద్దామని కూడా, కానీ వీడే బక్రా అయితే ఎలా అవుతాడు చూడండి. ఇంటి బయట కూర్చుంటాడు, ఓడని వస్తుంటా బక్రా చేద్దామని. ఓ యాదయ్య ఏడిపోతాను? అరే మందు కొట్టిపోతానారా భయ్? నేను కూడా వస్తానా? ఓపా పొలంలో పోతు. అరే మందు కొట్టాలంటే టౌన్ పోవాలి కదా, గిడ తీసుకొస్తావేమి? అరే పొలంలో ఉందిరా భయ్ మందు. సరే చెప్పా మందేది? నువ్వు ఈ మొలకలు పీకు, నేను పోయి మందు తీసుకోవాలి పక్కకి వెళ్ళి. సరే పీక్తాను తీసుకొచ్చిన మందు గిలాసులు చచ్చిపోతావా ఏమి? ఎందుకు? ఇది పురుగుల మందురా భయ్. పొలం కూడా నాకు మందు తీసుకోవాలి కాదురా భయ్. మందు గిడ చదవడనే పొలం కూడా మందు తీసుకొచ్చిన. ఏం మంచివిరా భయ్. బాత్రూమ్ ఒకడు గడ్డపర పెట్టుకుని ఏడుస్తుంటాడు ఇంటి బయట. ఇప్పుడే వేడి జ్వరం పట్టింది. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నా? పొద్దుగాల వేడి వేడి ఉన్నదని జ్వరం వచ్చినట్టు నా గడ్డపరకి. టెన్షన్ పడకరా. మన పట్నంలో కొత్త డాక్టర్ ఉన్నట్టు ఆయనకి వచ్చి మన పల్లెటూరుకి చూపిదాంపా. కాలు మోగుతుంది సారు, మా గడ్డపర ఆడిపోతాను సారు. నాకు బాధ అనిపిస్తుంది చూడు సారు. గడ్డపర మంచి అంటాడేం రా భయ్. ఒక పని చేయి, మీ ఊర్లో బాయ్ ఉందా? ఉంది సారు. బాయ్ కాడిగో, బాయ్ కాడి మీద టాబ్లెట్ తీసుకో. నువ్వు తప్పక వేసుకుని తప్పక ముంచేది అని ఏమంటున్నా? సరే 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 సార్. నువ్వు బాయ్ కాడి పోయినా తప్పక వేసుకుని తప్పకలో ముంచు. యాదయ్య మా ముసలి కూడా వేడి వేడిగా అవుతుంది. ఏం చేయాలి? రారా కాలువక్క రారా. ఏడుంది ముసలి? మరి మస్తు వేడిగా ఉందిరా ఇది. గడ్డపరగా 2 టాబ్లెట్ ఇచ్చిండు, నీకు కూడా ఇస్తావు. ముసల్దాన్ ఆయన ముసల్దాన్ చచ్చిపోతున్నా ఆడికే పోతావు. ఇరికిందిరా కాదు పైన ఇరుతుంది. అవును చచ్చిపోయిందిరా ముసల్ది. కొంతమంది ఉంటారు భయ, దేవుళ్ళని మస్తు మొక్తారు. దేవుని అడిగేటప్పుడేమో వరాలు మంచిగా అడుగుతారు, దేవా ఇది అని. మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటారు చూపిస్తా చూడరు ఎట్లుంటుందో. ఒకడు బస్ లో పోతుండు, తిరుపతి పోతుండు, కూర్చుంటాడు. ఆ కొండ కోనికి ఇంకా 5 నిమిషాలు ఉంది. ఏమైందన్నా? సికింద్రాబాద్ నుంచి మంచిగానే కూర్చున్నావు, ఈ కొండ మీద ఎక్కేసరికి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పక్క జరు నడుచుకుంటాను, మొక్కుకుని అందరూ నడుస్తున్నా. జరుగు జరుగు జరుగు. అరే బస్ లో నడుచుడేందన్నా? కొండ పోతా అంటే కొండ నడిచే కాళ్ళ ప్లేస్ అందరూ బస్ నడుస్తాను, కొండ నడిచే కాళ్ళ ప్లేస్ అందరూ బస్ నడుస్తాను. ఊర్లల్లో కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, చెట్టు కింద కూర్చుంటారు, పని ఉండదు పాటు ఉండదు, వచ్చేపోయేదాన్ని గెలుతుంటారు. వచ్చేపోయే వాళ్ళని ఏం చేస్తున్నావు ఏం సంగతి అని ఇంతలో టైం అవుతున్నాయి మనం గెలుతాను. ముసలి ఎట్లా చిడాన్సర్ చూడు. ఏం కమలమ్మా ఏడికి పోతున్నావు? రాత్రి ఒకటే సప్పు నేను వస్తాను. ఇంత వయసు వేరు సిగ్గు లేదు. ఏం మాట్లాడుతున్నాను? అయ్యో కరెంట్ పోయినప్పుడు గొల్లాలు కొట్టుకుంటే గా సప్పుడు నేను వస్తాను మీ ఇంట్లోకి.
గొల్లాలు ఏం కొట్టుకుంటారు ఏమిలే కరెంట్ పోయింది మా ఆయన నేను చెమ్మచగా కొట్టుకుంటాను దోమలకి. వందేళ్ళు బతికామనంటేనే లక్కీ, కానీ వందేళ్ళు బతికిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారంట వీళ్ళిద్దరు. ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ఖుషి బ్రదర్స్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఒక మనిషి 100 సంవత్సరాలు బతకడం చాలా ఘనత, అలాంటిది ఒక మనిషి 196 years బతకడంటే చాలా వింత. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటది? నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. అదో దేశం ఉంది, లోపలికి రా. ఓ తాతగారు ఎక్కడ ఉన్నారు? మీరు కనిపించట్లే. తాతగారు మీకోసం నేను పడుకొని ఇంటర్వ్యూ చేస్తా, ఓకేనా? ఎందుకురా లేచి చేయి, ఏం కాదు. ఇప్పుడు బాగానే ఉన్నావు, మరి ఎందుకు పడుకొని వచ్చావు? అరే 196 years అంటే ఇదే ఇంట్రొడక్షన్ ఇవ్వాలరా, లేకపోతే ఒప్పుకోరు. మధ్యలో మరేంది ఈ షేకు? ఒరే బర్త్డే అన్నాక కేకు, ముసలోడు అన్నాక షేకు ఉండాలరా. తాతగారు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానండి. అంటే ఇప్పుడు మీరు టీవీలో కనిపిస్తారన్నమాట. నీ అబ్బా ఇంటర్వ్యూ చేస్తే టీవీలో రాక ట్రైన్ లో వస్తారా? తాతగారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడుగు. మీకు నిద్ర వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఓరేని ఇట్లాంటి ఇంటర్వ్యూలకు నిన్నెవరు సెలెక్ట్ చేశారా? అరే నీలాంటోడేరా. ఒబామాని ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళి అలా బామ్మ పేరు అడిగి వచ్చిందంట నీలాంటి. ఇన్ని సంవత్సరాలు మీరు బతకడానికి గల కారణం ఏంటి? అందరికి తెలిసిందే, పెళ్లి చేసుకోపోవడం రా. అంటే ఇంతవరకు నువ్వు అనుకునేది ఎప్పుడు అయిపోయింది, పెళ్ళే కాలే. అయితే మరి పెళ్లి ఎందుకు చేసుకోలే? అరే ఇంతకాలం బతకాలంటే పెళ్లి చేసుకోవద్దని ముందే చెప్పా కదరా. మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోకండి. ఏమైంది తాత ఇలా బతికావు? 196 years ముసలోని సపోర్ట్ లేకుండా వదిలేస్తే కింద పడగా కృష్ణ నదిలో పడతారా. సపోర్ట్ రా. ఇగో తీసుకోండి. ఏంట్రా ఇది? కర్ర. ఏంటి కర్ర కనపడతలేదు కదరా? ఊహించుకో ఉన్నట్టు. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఊహించుకోపోతున్నా. సారీ తాత గారు. కర్ర రేపు తీసుకొస్తా. రేపు ఇప్పుడు చూసుకున్నట్టయితే మ్యారేజ్లు అప్పటికి మ్యారేజ్లకు సపోర్ట్ ఇరా కొంచెం. ఓకే ఇప్పటి మ్యారేజ్లకి అప్పటి మ్యారేజ్ తేడా ఏంటి చెప్తారా? వదిలే జుట్టు చెప్పు. అప్పట్లో మా కాలంలో మ్యారేజ్ అంటే కృష్ణానది గట్టిన బ్యారేజ్ లాంటిదిరా, అంత గట్టిగా ఉండేది. ఇప్పటి మ్యారేజ్ అంటే క్యారేజ్ లో పెట్టిన ఉప్మా లాంటిదిరా, ఎప్పుడు ఏమని గిన్నెలు ఉంటుందో తెలియదు. యాంకర్ రావన్నా శ్రీముఖిని పెళ్లి చేసుకుంటాడా లాస్ట్ని పెళ్లి చేసుకుంటాడా? ఎవరిని చేసుకోరా నాలాగనే. ఎందుకు తాత? నాకలేం చూస్తున్నా, మాటకు ముందో తాత, మాటకు అనుకో తాత అంటున్నావు. తాత అంటే ఊరుకునే చెప్తున్నా. తాత పిల్లక తందూరు రోడ్ అని పిలుస్తారా? తాతగారు ఇప్పట్లో అంటే టైం పాస్ కి ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్ ఉండేది. అప్పట్లో టైం పాస్ కి ఏముండేది? అప్పట్లో కూడా ఉండేవిరా. ఉండేవా? అప్పట్లో గూగుల్ అంటే గుట్టలు, ఫేస్బుక్ అంటే పొలాలు, వాట్సాప్ అంటే వాగులు వంకలు రా. తాతగారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మీ గురించి నేను చాలా సార్లు విన్నా. మీరు చాలా మిమిక్రీ చేస్తారని మా ఆడియన్స్ కోసం ఒకసారి ఒక మిమిక్రీ చేస్తా ఖచ్చితంగా. ఓకే రే పిల్లలు, ఈ మిమిక్రీ ఎవరు ట్రై చేయొద్దు. ఇద్దరు యాంకర్లు మీరు అసలు ట్రై చేయొద్దు. మీరు ముందే ఏ విషయమైనా దూరేస్తారు. ఫస్ట్ పిల్లి బాబా కుక్క అయిపోయింది. అక్క నిలబడండి సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. అరే కుక్కలార్చింది నేనేరా. అది మిమిక్రీరా? గుడ్డు నుంచి బయటకు వెళ్ళిన కోడిలా గడిచావు. అది మిమిక్రీ ఏంట్రా? నాకు మిమిక్రీ రాదేమో, డాన్స్ సూపర్ గా చేస్తా. డాన్స్ చేస్తారా? చేస్తా. ఒక మాస్ సాంగ్ వేసుకోన్నా. దుమ్ము లేపిండు తాత. నువ్వేమైనా అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తావు. క్వశ్చన్ అడతా.
పురాతన కాలంలో వెహికల్స్ ఉండేవి కాదు కదా, అప్పుడు మీ వస్తువులు వచ్చేటప్పుడు మీకు బరువు అనిపిస్తుంది, రేమనిపిస్తుంది రా? వాటే సింప్లీ ఆన్సర్. దేనికోసం వచ్చావు, ఏం చేస్తున్నారా? నరాలు చక్కగా రా. సారీ సార్, మంచివే. తాతగారు రండి, కంటిన్యూ చేద్దాం. తాతగారు తాతగారు వచ్చిపోయిందా? అమ్మ ఇప్పుడు పోలీసులు వస్తే ఎలాగా? నీ మీదేసిపోతా పండబెట్టి. ఇంకెవడన్నా ఇంటర్వ్యూ రెడీ ఉన్నాడరా? ఇంకెవడన్నా ఇంటర్వ్యూ రెడీ ఉన్నాడరా? బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది ఏంటి, గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది పెన్. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది పేపరా? ఇంకొన్నంత వరకు అయితే రాసుకుంటాం, అయిపోయాక తీసి పక్కన. అంటే బాయ్ లో ఇంక్ అంటే ఏంటి? నేను చెప్తాను, అకౌంట్ లో డబ్బులు ఉన్నంత వరకు మిమ్మల్ని వాడుకుంటాం, రిఫిల్ ఖాళీ అయిపోయినప్పుడు, అకౌంట్ ఖాళీ అయినప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది కరివేపాకు, కూరలో వేసుకోవడానికి బాగుంటది కానీ తినడానికి బాగోదు. అరే బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది కరివేపాకు అంట. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇస్తరాకు, మొత్తం నాకేవచ్చు. ఇస్తరాకు మొత్తం నాకేవచ్చు. సూపర్. ఇంకా నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ అంటే డైలీ వచ్చే న్యూస్ పేపర్ లాంటిది. గర్ల్ ఫ్రెండ్ అంటే మంత్ ఎండింగ్ లో వచ్చే బిల్లు లాంటిది. బాయ్ ఫ్రెండ్ అంటే రోజు వచ్చే న్యూస్ పేపర్ లాంటిది, కానీ గర్ల్ ఫ్రెండ్ అంటే మన టేబుల్ మీద ఉండే టిష్యూ పేపర్ లాంటిది. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది బక్రా. మాకు గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది ఆడబక్రా. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది శ్రీముఖి. సో స్వీట్. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది నేను. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది వాట్సాప్ స్టేటస్, ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. గర్ల్స్ అలా ఆలోచిస్తారు, కానీ మాకు అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది మా అమ్మ. పర్మనెంట్ అలానే ఉంటారు. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది లవ్ అండ్ కేరింగ్. ఒక్క ఆడది మన గురించి గొప్ప చెప్పి నన్ను. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది సంజీవ పార్క్. నీ గర్ల్ ఫ్రెండ్ ఇస్ దట్ బ్యూటిఫుల్ రచ్చ రవి. మీరు అక్కడ పార్క్ లో బెంచ్ మీద కూర్చున్నారు, అసలు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇది సంజీవయ్య పార్క్. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది హచ్ సిమ్. పైసలు ఉన్నంత సేపు ఫాలో అవుతానంట. వేర్ ఎవర్ వి గో ఇట్ ఫాలోస్. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది బబుల్ గమ్. స్టార్టింగ్ తీయగా ఉంటది, తింటుంటే పచ్చి. మమ్మల్ని సప్పరిస్తుర్రా మీరు? మన మగవాళ్ళు మావి చిగురులు. అమ్మాయిలు వైఫై లాంటి వాళ్ళు, ఎన్ని డివైజెస్ కంటే అన్ని డివైజెస్ కనెక్ట్ అయింది కాబట్టి. బాయ్స్ అంటే బ్లూటూత్ లాంటి వాళ్ళు, ఒకటే డివైస్. మగవాళ్ళు మంచి మనుషులు. బాయ్ ఫ్రెండ్ అంటే ఒక లైక్ ట్రూ లవ్. ఒక అబ్బాయి హార్ట్ఫుల్ గా ఒక అమ్మాయిని లవ్ చేసేదే. సెకండ్ అమ్మాయి వాళ్ళు నిజం. బాయ్ ఫ్రెండ్ అంటే ట్రూ లవ్ గుర్తొస్తుంది. ఇప్పుడు వాళ్ళలో నిజాయితీ స్టార్ట్ అవుతుంది. అవును కదా, తెలుసుకుంటున్నారు ఇప్పుడు. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది స్కాచ్ బాటిల్. ఎందుకు నాన్న? తాగినంత సేపు కిక్ ఎక్కుతుంది, కాకపోతే దిగిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది. హరి చెప్పు. బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది సినిమా, 2 గంటలు అర్థమైపోద్ది. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది సీరియల్, ఎంత చూసినా అర్థం కాదు.
ఓకే ఖుషి బ్రదర్స్. నేను ఈ రోజు మూగోని నేనేం మాట్లాడా. మరి ఇప్పుడు మాట్లాడవు కదరా. మూగోనని చెప్పాలి కదా. రవి నువ్వు చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేదేంటి, బాయ్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేదేంటి? బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చా. చెప్పురా నువ్వు చెప్పురా. బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చా. అదే బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చేది నమ్మకం, గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చేది మోసం. 100%. మనము కవ్వాలిడా విన్నాము, కానీ కవ్వాలిడా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. 200+ ఎపిసోడ్స్ ఈ పటాసు ఇంత విజయవంతంగా సాగిందంటే దానికి కారకులైన మల్లెమల ప్రొడక్షన్ కి మా ధన్యవాదాలు. మా ధన్యవాదాలు. మా పటాస్ కమెడియన్లు అందరూ పలికే ఏకైక మాట పటాసే జీవితం, పటాసే శాశ్వతం, ఒక్క ఛాన్స్ మాకున్నది, కొత్త ये पटास में 2 शाडिस्ट एंकर्स है. वो शाडिस्ट नहीं रे, वो मेल फीमेल रे. वो फीमेल नहीं रे, वो मेल रे. करेक्ट रे. वो मेल एंकर रवि में 4 लाइन में पेच रे. वो एंकर रवि. वाह वाह. वो యాంకర్ రవి. వావ్ వావ్. నువ్వు హీరోగా చేస్తున్నావు ఒక మూవీ. వావ్ 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 వావ్. మొన్నే షార్ట్ ఫిల్మ్ హీరోగా ఇచ్చావు చిన్న ఏవి. కానీ అందులో హీరోయిన్ గా శ్రీముఖిని పెట్టక ఇదే మా మనవి. నవరసాలకు నువ్వే నాన్నవే. నవరసాలకు నువ్వే నాన్నవే. తెలుసు నీకు ఇష్టమైన అమ్మాయి పేరు జాహ్నవి. నాకు తెలుసు నీకు ఇష్టమైన అమ్మాయి పేరు జాహ్నవి. అందుకే నువ్వు అయ్యావు ఈ అమ్మాయిలందరికి అన్నవే. నువ్వు అయ్యావు ఈ అమ్మాయిలందరికి అన్నవే. అంటే మా అబ్బాయిలందరికి నువ్వు అయ్యావు బావవే. और एक मेल एंकर है, वो मेल एंकर श्रीमुखी में 4 लाइन पेच रहे. वो श्रीमुखी वाह वाह. कुर्राలంతా ఫిదా యార్ని నవ్వుకి. కుర్రాలంతా ఫిదా యార్ని నవ్వుకి. కానీ నువ్వు పడ్డావు శ్రీను ప్రేమకి. పటా స్టార్టింగ్ లో బ్రాండ్ అంబాసిడర్ లో ఉండేదాన్ని డ్రమ్ కి. ఏ కాస్ట్యూమ్ సూట్ అయ్యేది కాదు నీ బాడీకి. ఏ కాస్ట్యూమ్ సూట్ అయ్యేది కాదు నీ బాడీకి. అందరు ఏడిపిస్తున్నారని వెళ్తున్నావు జిమ్ కి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గమని తెలిసినా ఇన్ని ప్రయత్నాలు దేనికి. ఈ पटा स्टेज में अनेक शाडिस्ट कॉमेडियंस है. वहाँ पे एक लुच्चा है. ए लुच्चा नहीं रे, बक्का बच्चा रे, बक्का बच्चा रे. उसका नाम एक्सप्रेस हरी है. वो एक्सप्रेस हरी. वाह वाह. वो एक्सप्रेस हरी. वाह वाह. ఏంద్రని యారి భార్య, ఏంద్రని యారి భార్య. నువ్వు ఏ స్కిట్ చేసిన ఇట్టు, కానీ నువ్వు మాట్లాడే ఒక్క మాట అర్థం కాదు నీ మీద ఒట్టు. ఏయ్ అనవరంటే చెప్పు తీసుకొని కొట్టు. కానీ ఓ ఎక్స్ప్రెస్ అరే ఈ పటా స్టేజ్ ఒక నది అయితే నువ్వు అందులో ఒక పెద్ద ఆనకట్టు. अच्छा बोलते रे तो. मैं अंते रे. तुम अच्छा बोलते रहे అంటే मैं अंते रे. अरे कोंडल ये पटा स्टेज में और एक कलाकार है, वो काला कलाकार है, वो ब्लैक कलाकार है. वो ब्लैक कलाकार नाम क्या है? मिल्की महेश है. वो मिल्की महेश में 4 लाइन पेज रे. पेज तुम रे. वो महेश मिल्की. वाह वाह. वो महेश मिल्की. वाह वाह. తేమాకు నీ బకెట్ పంచలు ఇక్కడికి. తేమాకు నీ బకెట్ పంచలు ఇక్కడికి. వాహ్ వాహ్. ఏ మేకప్ సూట్ కాదు నీ బాడీకి. ఏ మేకప్ సూట్ కాదు నీ బాడీకి. వాహ్ వాహ్. ఎంత మేకప్ వేసినా కనబడవు కెమెరాలకి. और एक शाडिस्ट कॉमेडियन है, ఒక మేధావి రచ్చరవి है. वो रवि रच्चा. బావా. ఓ రవి రచ్చా. బావా. నీకు లేడీస్ అంటే ఎందుకంత కచ్చా? నీకు లేడీస్ అంటే ఎందుకంత కచ్చా? వావా. కానీ నీ ముందు మేమంతా బచ్చా. నీ ముందు మేమంతా బచ్చా. వావా. నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని నేను స్టేజ్ మీదకి వచ్చా. నువ్వు జనాల మొదలు వేసుకున్నావు చెరిగిపోలేడు ఒక మచ్చ. నిన్ను అందరు ముద్దుగా పిలుచుకునే పేరు పిచ్చా పిచ్చా. और एक कलाकार है, वो यूट्यूब स्टार है, वो गालीपटाల సుధాకర్ है. ఓ గాలిపటాల సుధాకర్. వాహ్ వాహ్. ఓ గాలిపటాల సుధాకర్. వాహ్ వాహ్. ఈ పటా స్టేజ్ కు నువ్వే ఒక పెద్ద భయంకర్. ఈ పటా
పటా స్టేజ్ కి నువ్వే ఒక పెద్ద భయంకర్, యూట్యూబ్ కామెంట్ లో నువ్వే ఒక సునామీ సుధాకర్, యూట్యూబ్ కామెంట్ లో నువ్వే ఒక సునామీ సుధాకర్, ఎవరేమన్నా ఏమనుకున్నా ఈ పటా షోకి నువ్వే మరో చిన్న ఓంకార్. ओंकार नहीं रे, वो अवतार रे. अवतार ला उन्हें अवतार बोलते यूट्यूब कमेंट में मनके. अगर एक कलाकार है वो रोज कलाकार है, वो शुक्रवार में वस्ते है, वो श्रीनु रामप्रसाद है, वो श्रीनु रामप्रसाद గెస్ట్ వస్తే చేస్తారు మీరు బ్యాండ్ బాజా భరత్. వావ్ కానీ ఏదో ఒక గెస్ట్ చేతిలో మీ ఇద్దరికి అయితే బ్యాండ్ బాజా భరత్. అందుకే ఈ చిన్న తమ్ముడు చెప్తున్నాడు స్కిట్ చేసే ముందు కొంచెం బహు పరాక్. ఈ పటాస్ ఇంత విజయవంతంగా సాగిందంటే దానికి సపోర్ట్ చేసింది ఎవరు 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 ప్రేక్షక దేవుళ్ళు. అందుకే మేము అందరం చెప్పే మాట ఒకటే ఒక మాట, పటాసే జీవితం పటాసే శాశ్వతం, పటాసే జీవితం పటాసే శాశ్వతం. టీ బండోడి గెటప్లో మన ముందుకు వచ్చేస్తాడు ఎక్స్ప్రెస్ హరి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. టీ అమ్మే వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయంటే పల్లెటూరులో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉంటాడు. ఫస్ట్ ఒకడు వస్తాడు పర్సన్ 1, వాడు ఎలాంటాడంటే ఊర్లో ఆడికి కొన్ని అఫేర్లు ఉంటాయి, అందరి గురించి తెలుసుకోవడానికి ఈ టీ కొట్టు దగ్గర వచ్చి అడుగుతాడు వీడు. ఏంటి రావు గారు ఏంటి ఎంత పొద్దున్నాయి టీ కొట్టుకు వచ్చారా? అబ్బాయి లేదురా నగలు తాకట్టు పెడదామని వచ్చా. పంచి జారిపోయే వయసులో పంచులు అవసరం మీకు? ఏంట్రా వయసు గురించి మాట్లాడుతున్నావు? జారింది పంచే, మిగతావన్నీ పని చేస్తాను ఎదవా, మిగతావన్నీ పని చేస్తాను ఎదవా. సర్లే నీ ఎక్స్ట్రా లైఫ్ టీ ఇవ్వు. అరే హరి చెప్పండి ఆ కనకం ఇంటి ఏంట్రా తెల్లవారింటే లైట్లెస్ ఉన్నాయి? అది వాళ్ళ ఆయన వచ్చాడండి. ఆయన వచ్చాడా? నాకు చెప్పలేదు కదా. అది ఎందుకు చెప్తుంది? ఆవేశవాతంగా అనుభవం మీది కదా, ఆవేశవాతంగా అనుభవం మీది కదా. ఎందుకని మంచిది ఓ 2 వారాలు ఆ ఇంటి పక్క వెళ్ళకుండా ఉన్నాడు. మీరా ఏమైంది? ఎందుక ఎనగోడు మీలాంటిడే పంచి ఎగిరిపోయింది తెచ్చుకుందని పక్కింటికి వెళ్ళి ఉన్న పంచి ఓడగొట్టుకుని వచ్చాడంట. నెక్స్ట్ కొందరు అలాంటి వస్తారంటే అమ్మలక్కలు అమ్మాయిలు వస్తారు. అప్పటి వరకు ఇలా వస్తారు, ఇలా వచ్చి 5 రూపాయలు టీ కొనడానికి 5 గంటలు బేరం ఆడతారు వచ్చి. హరి ఏంటమ్మా ఏంటి టీ పెడతావా? అబ్బే లేదు పిల్లల్ని పెడతాను, ఒక ఇద్దరిని తీసుకెళ్లి పెంచుకుంటావా? ఏంటి హరి సరసమా? ఓహో నీతో బేరవాడిని ఒకటే సరసవాడిని ఒకటే, పెద్ద తేడా తెలీదు. అవును హరి ఈరోజు టీ రేట్ ఎలా ఉంది? నాదో పెద్ద షేర్ మార్కెట్, దీనికి మళ్ళీ రేట్లు పెట్టుకుంటా. ఉన్నది 5 రూపాయలే. 5 రూపాయల? పెళ్లి కాకుండా తల్లినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏంటి హరి నీగో నీ గ్లాస్ చూసావా? ఇంతే ఉంది, టీ కూడా ఇంతే ఉంటుంది, కానీ రేటు మాత్రం ఎందుకు అలా పెంచేస్తున్నావు? వచ్చి పేడ మొహందానా? సినిమా టికెట్ రేటు పెంచారు కదని స్క్రీన్ సైజ్ పెంచుతారా? ఎలాంటి వాళ్ళు అంటే వర్షాన్ని గొడుగు తడిసిపోద్దని పట్టుకెళ్ళడం మానే స్త్రీలు అలాంటి వాళ్ళు. వర్షంలో గొడుగు తడుస్తాయని తీసుకెళ్ళడం మానేస్తారంట. అంతే మరి ఆటైతే. నెక్స్ట్ టీ షాప్ ఎలా ఉంటారంటండి, మన టీ షాప్ లో ప్రతి టీ షాప్ లో కామన్ గా ఉండేది ఏంటి? పేపర్. 5 రూపాయలు టీ కొనడానికి వచ్చి 5 గంటల పేపర్ చదువుతాడు. కొన్ని పేపర్ చదివిన మామూలుగా ఉంటారా? ఒకడు వసుంధరలో ముక్కలు కోసుకెళ్ళిపోతాడు. హీరోయిన్ల పేపర్ బాత్రూమ్ అతికిస్తాడు వాడు. మళ్ళీ ఆ కుట్టికి ఎలాగొస్తా తెలిసాడు, వచ్చి ఇలా పళ్ళు తోముకొని వచ్చి ఏంటారే టీ కాస్తున్నావా? అబ్బే లేదురా గేదెలు కాస్తున్నా. ఎవడరా నువ్వు? వెళ్ళి కూర్చుంటాడు. ఇక్కడ కూర్చున్నాడు పేపర్ చదువుతాడు కదా, ఇటు దగ్గర పేపర్ లాక్కుంటాడు. 5 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కోవచ్చుగా, నాదెందుకు లాక్కోవడం? అరే నువ్వేమైనా OLX లో కొన్నావారా? నువ్వు కూడా ఓసీ కనుక చదువుతున్నావు. సర్లే అన్న బయట చదువు అన్న వార్తలు. వీళ్ళు ఎలా చదువుతారు తెలుసా? పైన హెడ్డింగ్ చదువుతారు, కింద మ్యాటర్ అనవసరం. శీతాకాల సమావేశంలో మధ్యలో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు అంతే. వీడు అడుగుతాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటారన్నా? ఎందుకే ఉందిరా శీతాకాలం కదా, స్వెటర్లు తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఆడికి ఖాతా రాయించుకోవాలి, పేపర్లో ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని లేదంటే గొడవ ఆడుకోను ఆడి దగ్గర నుంచి వెళ్ళిపోతుంటారు డబ్బులు ఇవ్వకుండా. అలాంటి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇటు పేపర్ తీసాడు, వసుంధర పేపర్ తీసి రాజమౌళి దర్శకత్వంలో రచ్చరవి, బాహుబలి 2లో కాళికేయ కజిన్ గా యాక్ట్ చేయమని రచ్చరవిని కోరిన రాజమౌళి. అయినా జేమ్స్ కెమెరాన్ అవతార్ 2 సినిమాలో బిజీగా ఉండి రాజమౌళి ఆఫర్ను కాదన్న రచ్చరవి. ఎవరు సినిమాలో బిజీ ఉన్నావు? జేమ్స్ కెమెరామెన్. ఏంది జేమ్స్? అదే కెమెరా
అవతార్ సినిమా డైరెక్టర్. ఏం పేరు మొత్తం పిలువ ఆయన ఎప్పుడు జేమ్స్ అని పిలుస్తా. ఈ సిచ్యువేషన్ అనుకుని అన్న హాలీవుడ్కి వెళ్ళిపోయాడు రా, మరి టాలీవుడ్కి రాడు ఇంకెందుకని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఈడొచ్చి రే యాడికి రా పోయేది, డబ్బులేవి ఏమిలే ఖాతా రాసుకోవే. ఖాతా రాసుకోవాలా? ఇదేమన్నా రామ్ కోటారా రాసుకుంటే పుణ్యం రావడానికి? డబ్బులు ఇచ్చేయాలండి ఎదవలరా. డబ్బులు అడిగితే పెట్టరా రచ్చరవన్న హాలీవుడ్కి వెళ్ళిపోయిన బాధలో మేముంటే ఎదవన్నారు ఎదవా. రే నా తెలియ కొడుతాను అన్న హాలీవుడ్కి వెళ్ళిపోతే మీకేరా? ఒరే ఎదవా వదిలేసిన ఆకాశానికి ఏం తెలుసులా వర్షం విలువ. ఏదో వంకపెట్టి డబ్బులు వెళ్ళిపోతున్నారు కదరా. మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీకి పంపిస్తే రోబో సినిమా లోబోతో తీసాడంట. ఇదే పల్లెటూరులో వర్కౌట్ అవట్లేదు, ఇలాగే ఎగ్గొట్టేస్తున్నారని చెప్పి ఏం చేశానంటే పట్టణం వచ్చి కేఫ్ పెట్టుకున్నా, చిన్న కాఫీ కేఫ్ లాంటిది. కాఫీ కేఫ్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటదంటే కుర్రాళ్ళు వస్తారు, ఆరుగురు కూర్చొని 1 కాఫీ అని చెప్తారు, దాన్ని by 6 చేయాలంట. గ్లాస్ ఉండేది ఎంత సరిగ్గా పెట్టుకుని 6 ముక్కలు అది ఇక్కడికి. ఆరుగురు నేను ఎట్టా సర్దేది, ఓన్లీ ఏదో అడిగారు కదా అని చిన్న ఎంత తీసుకెళ్ళి ఇక్కడికి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాను అనుకో. అట్లా తీసుకుని ఏంద్రి ఇది కాఫీ తెచ్చావా శాంపుల్ తెచ్చావా? అప్పుడు నాకు ఎలాగనిపిస్తుంది తెలుసా, ఒరే నువ్వు చెప్పింది ఎలాగుందో తెలుసా, చెప్పు సైజ్ చెప్పి అండర్వేర్ తెమ్మన్నట్టు ఉంది. ఒక్క కాఫీ 6 సర్దితే ఎంత కాకపోతే కిన్లే బాటిల్ ఎండ వస్తుంది అనుకున్నావారా? ఆ ఫేస్ చూసుకున్నావా? అన్నమయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎత్తుకునే వాళ్ళే ఉన్నావు. నెక్స్ట్ ఒక అమ్మాయి వస్తుంది, ఎక్స్క్యూజ్ మీ ఐ హావ్ 1 క్యాపుచినో విత్ ఎక్స్ట్రా షుగర్ విత్ మిల్క్. మామ వెనకాల అబ్బాయిలు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. అవునా? ఎంత కొద్ది కొప్పులో ఎంత కొద్ది 15 పాలు కలిసి ఇచ్చేయండి తాగేస్తాను. మీ గురించి మాకు తెలీదా అండి? మేకప్ తో మొఖాన్ని దాచుకోవచ్చు కానీ మాట దాచుకోగలవా? వీళ్ళేమో అందరి ముందు మిర్చిలో అనుష్కలా ఉంటారు, ఎవరు లేనప్పుడు బాహుబలి అనుష్క ఉంటుంది చూపించింది. తగ్గడానికి ఎలాంటి మెడిసిన్స్ వాడాలో అంటూ ఒక మెడికల్ షాప్ ఓనర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రావి. ఈ రోజు నేను తీసుకొచ్చిన సామాన్ని బట్టి నేను ఏంటో మీ అందరికి తెలిసిపోయింది. కాంపౌండర్ అంట. అరే నేను మందుల షాప్ ఓనర్ రా. మందుల షాప్ అంటే బ్లెండర్ స్ప్రైడ్ ఏది, ఓడకాయ ఏది? మందుల షాప్ ఓనర్ నేను. ఇట్లాంటి వస్తాడు ఫుల్ తాగి శివంతా చేసి నైట్ పోయేటప్పుడు రంగా పోతే నా దగ్గరికి వస్తాడు. బాబు ఏం కావాలి? ఒక ఫుల్ ఒక హాఫ్. అరే బాబు నువ్వు అనుకున్న మందుల షాప్ కాదురా ఇది, నేను తాగేదేంటి మందు. నువ్వు పెట్టిన షాప్ పేరేంది? మందు. మందు కాడ దొరకకపోతే మమ్మమ్మ ఇంటికాడ దొరుకుతాదిరా. నాన్న ఆ మందు వేరు ఈ మందు. హలో ఐ వాంట్ టు టాక్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. నాకు హాఫ్ ఫుల్ ఇస్తావా లేకపోతే గవర్నమెంట్ తో చెప్పి నీ షాప్ క్లోజ్ చేయించాలన్నాడు. అంత దూరం పోకురా అని చెప్పి వానికి నేనేమి ఇచ్చినా తెలుసా? ఒక వానికి నేనేమి ఇచ్చినా అంటే అదే ఒక దగ్గు టానిక్, ఒక బలం టానిక్ ఇచ్చిన. అరే లోబోగాన్లు అంటాడు వచ్చి అన్న బలానికి టానిక్ ఇవ్వవా? ఎందుకు అంటే అదే అన్న పటాసులో చేస్తాడు హరిగాని కోసం. హరిగాని కోసం అయితే టానిక్ పనికిరాదు, టాబ్లెట్ పనికి వస్తుందని టాబ్లెట్ ఇస్తే ఇట్లాంటి చాలా ట్రై చేసినామన్నా. టాబ్లెట్ వేయడానికి మనకి జాగుండాలి కదా, ఎట్నించలేదు. అందుకోసం ఒక టానిక్ అయినా లోపల గుసాయిస్తామన్నాడు. ఓకే ఏ లోపల గుసాయిస్తా? వాడు ఎట్నించలో చూసుకున్నాడు రా. లోపోగా ఎట్లుంటాడు వాడు చెప్తాడా? పోయి తీసుకొని పంపించిన. వానికి ఇచ్చింది ఏంటో టానిక్ ఏంటో తెలుసా తమ్మి? అప్పంచిన నువ్వు డిస్టర్బ్ అయిన లాగులేస్తాను. పాయింట్లు బంద్ చేసిన ఎందుకు చెప్పు? ఫ్రీ మోషన్ కోసం. కొంతమంది వస్తారు, ఏం కాదు బ్రదర్ వాళ్ళ చెల్లు వాళ్ళు పోని అన్నాక వాళ్ళు పోయింది కదా. ఓకేనంటే మీకు ఏ టాబ్లెట్ కావాలి ఒక టాబ్లెట్ పంపించేసినాం. ఆ తర్వాత అదే ఒకటి ఏంటిది
ఏంటిదిరా భయ్ అని మనం అడుగుతాం కదా. ఒక నిమిషం లేడీస్ వస్తాను. పోయినా అదే అన్న ఒకటి అదే ఒకటి ఏంది ఏది ఏది మీకు ఏం కావాలి కరెక్ట్ చెప్పండి అంటే అదే ఒకటి లోపల మంటకుండా అల్సర్ గోలి. పల్లెటూరు నుంచి వచ్చి టాబ్లెట్ టానిక్ ఎలా అడుగుతారు చూడు. మొన్న ఒక టాబ్లెట్ ఇచ్చి కదా అదొకటి ఇయ్యవా. మొన్న అంటే ఎట్లా అరే పచ్చగా గుండ్రంగా నీకు ఏ పచ్చ గోలి ఇచ్చిన నాకేంటో తెలుసు అన్న అన్ని బంద్ అయిపోయినాయి అన్న అన్ని బంద్ అయిపోయినాయి అన్న. వారికి ఒక గోలి తీసి ఇచ్చిన నాకు తెలిసా అన్న. ఒకవేళ వారికి పని చేయలేదు అనుకో ఎట్లా తెలుసా వాడు ఏమి ఇచ్చినావు అన్న గోలి బంద్ కాదు అది. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు చెప్పే విధానం బట్టే సార్ మీకు ఏం కావాలని అడిగినాం. అడగగానే అరే ఏం కావాలో చెప్పురా బయట అదే చూస్తానన్నా నాకేం కావాలి ఒక పారాషూట్ అన్న అంటాడు. పారాషూట్ ఇక్కడే దొరుకుతాయి రాబోయే అడిగిన తలకాయ నొప్పికి జ్వరానికి గోలి. ఓ పారాసెటమాల్ ఇంకోటి వస్తాడు ఆతృతగా ఆవేశంగా చెప్పలేక తమ్ముడు జాగ్రత్త విడండిరా సార్ నాకు ఒకటి ఇవ్వరా సార్ అంటాడు. ఏం కావాలి నీకు అదే ఎలా చెప్పాలి నేను చెప్తా సార్. నాకు ఒక పువ్వు ఉంటది పురుగు ఏం కావాలరా భయ్యా నేను మళ్ళీ అడిగిన అదే సార్ ఒక పువ్వు ఉంటది ఒక పురుగు వచ్చి కానీ మేము హైలైట్ గా సెల్యూట్ చేసేది మాత్రం డాక్టర్లకు. డాక్టర్ దగ్గర పోయినా సార్ మీ పుణ్యమా అని చెప్పి చిన్న షట్టర్ పెట్టుకున్నాను. ఇప్పుడు 3 షాపులు పెట్టిన బ్రాంచ్లు పెట్టిన 2 ఇల్లులు కొన్నా. ఒకటి బంజారా హిల్స్ లో ఒకటి జూబ్లీ హిల్స్. కానీ మాధవపూర్ ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇలా సార్ జర మీరు నన్ను చూడాలి అన్న 10 రోజులు ఇస్తావు పో అన్నాడు. వచ్చినోడికి వచ్చినట్టు ఒక్కొక్కటి తలనొప్పికి 10 గోళీలు జ్వరానికి 20 గోళీలు అరే మోసరికి 30 గోళీలు టపా టపా రాసి పెడతాడు టపా టపా రాసి పెడతాడు. వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఏంటి? ఇంట్లో 9 రోజులు అన్నం వండే అవసరమే ఉండదు అన్న గణేష్ల చవితికి మొత్తం ప్రసాదమే. నెక్స్ట్ బ్యాచిలర్స్ కా 9 రోజులు పండుగ. ఇక్కడికి వెళ్ళినా గానీ కలర్ఫుల్ చిలుకలు ఉంటారు. నెక్స్ట్ తీన్మార్ డాన్స్ ఉంటది భయ్యా. దా మరి చేద్దాం దా. నెక్స్ట్ లేట్ నైట్స్ నైట్ టైమ్స్ లో ఎంజాయ్ చేస్తారు అందరూ. గేమ్స్ పేకాట తొక్కుడు బిల్ల డాన్స్ ప్రోగ్రామ్స్. అదే అరాచకం దౌర్భాగ్యం. వినాయకుడిని వెనకాల పెట్టుకుంటారు రికార్డింగ్ డాన్స్ ముంగట చేసుకుంటారు. నెక్స్ట్ ఆన్సర్ శ్రీముఖి లాంటి అమ్మాయిని చూడడానికి చెప్తారా ఎప్పుడు చెప్పారన్నా? ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. పెద్ద నాన్న నా గురించి చెప్తే నీకు పోతుంది ఏంటి పెద్ద నాన్న. పెద్ద నాన్న నా గురించి చెప్తే నీకు పోతుంది ఏంటి పెద్ద నాన్న. వినాయకుడిని చూడడానికి వచ్చిన అమ్మాయిలందరినీ పటాయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వినాయకుడిని పెట్టినా అమ్మాయి చూడడానికి వస్తుంది నువ్వు ఎట్లా పటాయిస్తో చూద్దాం. నువ్వు ఆడనే ఉండాలి. హాయ్ బేబీ. అక్క చెల్లెలు లేరా నీకు? దేవుడి దగ్గర బేబీ ఏంటి? బేబీ అనుకు పాప అను ఏం మొక్కుకుంటున్నావు? నా గురించేనా? నీలాంటి తమ్ముడే నాకు తమ్ముడు కావాల్సి ఎంత మొత్తం సల ఏం మగాడివిరా. ఇదే మా సుధాకర్ అయితే జీవిస్తాడు. అరే సుధాకర్ నువ్వు పటాయించాలా అమ్మాయి చూడ్డానికి వచ్చింది. అరే క్యా పొట్టిరే బాబు ఖతర్నాక్ ఉంది. దేవుడు అక్కర్లేడు ఇక్కడ ఉన్నాడు. ప్రసాదం ఇక్కడ కూడా పెడతా. పెద్దనన్న నీ పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది పెద్దనన్న. నేను నీ కూతుర్ని ఇప్పుడు పడిందా డబల్ రొట్టెగా?
వినాయకుని పేరు చెప్పి చందాలు వసూలు చేయడం. ఏది ఇప్పుడు నువ్వు ఫస్ట్ సుధాకర్ దగ్గర, హరి దగ్గర, లోప దగ్గర ఫాస్ట్ గా చేయాలి, వసూలు చేయాలి. హలో అన్న, చెప్పు. మేము ఇక్కడ గల్లీలో గణేష్ పెడదాం అనుకుంటున్నాము. కాస్త మీరు తోచినంత చందా ఇస్తారా? నేను కూడా గణేష్ పెట్టినా, నాకు కూడా చందా. మేము గణేష్ పెడుతున్నాం అన్న, కొంచెం చందా మీకు తోచినంత ఇస్తారా? కడుక్కోడానికి నీళ్ళే ఉంటే మిరన్న అడిగానంటే ఎలాంటోడే, కడుక్కోడానికి నీళ్ళే ఉంటే మిరన్న అడిగానంటే ఎలాంటోడే. नमस्ते लो भाई. हेलो. सब ठीक है भाई? गुड अन्ना. गणेश लगा रहे भाई, थोड़ा चंदा है तो देना. నెక్స్ట్ మనకి వినాయక చవితి రాగానే గుర్తొచ్చేది ఉండ్రాలు. ఇప్పుడు గణేశుడు ఎదురు ఉన్నాడు, నిష్ఠతో కళ్ళు మూసుకొని మనసులో ఏదైతే కోరుకున్నా ఒక్కసారి గట్టిగా కోరుకో. దేవుడా, ఓ మంచి దేవుడా, బా ఎప్పుడు ఈ పటాస్ షోకి ఇలాగే వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సౌమ్య, నువ్వు నిష్ఠతో కళ్ళు మూసుకొని దేవుడిని కోరుకో. వినాయకుడా, నీకంటే ఎంతో ఇష్టం గుంజీలు తీయడం అంటే. రవి అన్నయ్య, శ్రీముఖి అక్క ఇద్దరు కలిసే ఉండాలని కోరుకుంటున్నాను. గుంజీలు ఎవరు తీయాలమ్మా? వినాయకుని ఖుషి పెట్టడానికి ఎవరైనా తీయొచ్చు. మా సంతోషం కోసం 5 సార్లు గుంజీలు అంతే. రెడీ 1 2 3 గో. పక్కకు రారా, వినాయకుడు చూస్తున్నాడు. చూస్తున్నాడు. నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. పెద్దనాన్న, మా ఇద్దరిని ఆశీర్వదించొద్దు. ఒంగరా మొక్కర కాలు మొక్కర చెయ్యి వెద్దు. పిల్ల పాపలతో మా ఇంటికి వచ్చి ఏమైనా తీసుకొని వెళ్ళండి, ఓకేనా? ఆ దాటుడు ఏంది పెద్ద నాన్న? సారీ మామయ్య. నిఖిల్ అన్న. నిఖిల్, కళ్ళు మూసుకొని నిష్ఠతో వినాయకుడిని ఒక కోరిక కోరుకో. నేను చదవకపోయినా సిపిటీలో పాస్ అయ్యేటట్టు చూడదే కదా, సిపిటీలో పాస్ అయ్యేటట్టు చూడదే కదా. నీ నోట్ల మన్ను వడ చదువుకొని పాస్ కావచ్చు కదా. వినాయక చవితి గుర్తొచ్చేది అంటే ఏంటది? వినాయక చవితి తలుచుకుంటే గుర్తొచ్చేది అను. వినాయక చవితి తలుచుకుంటుంటే తలుచుకుంటుంటే కదా, తలుచుకుంటే గుర్తొచ్చేది. నీ కాలు పట్టుకుంటా, నువ్వు నాకు రాకెట్లు పెట్టకు. పెద్దనాన్న బోలో. నా చిన్నప్పుడు గురించి చెప్తాను. సూపర్ పెద్దనాన్న.